హాయ్ అండి, నేను మిస్సెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలనుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ అనమాట. ఇది నైట్ అయిపోయిందండి. నేను చిన్న వ్లాగ్ తీసుకుందాం, చిన్న స్వీట్ చేద్దాం అనేసి నేను అయితే వ్లాగ్ చేస్తున్నాను అనమాట. స్వీట్ ఏంటి అంటారా? స్వీట్ అయితే గోధుమ నూకతోను అండ్ పాలతో అయితే స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా చేసే స్వీటే నేనైతే ఇప్పుడు కొత్తగా వెరైటీగా చేస్తాను అనమాట. ఇదైతే ఎలా వచ్చిందో నేను చేసిన తర్వాత మీరు చూసి కామెంట్ అయితే పెట్టండి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేస్తే మా ఛానల్ మరింత ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. దాని గురించి లైక్ వేయండి అని అడుగుతున్నాం. ఓకే అండి, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూస్తుండండి. బౌల్ తీసుకున్నానండి, పాల ప్యాకెట్ కట్ చేసుకోండి. కొన్ని పాలు తీసుకున్నా. ఇవి ప్యాకెట్ పాలు కదా, చాలా చక్కగా ఉంటాయి. కానీ నీళ్ళు తీసుకున్నాను. ఇది వచ్చి ఉప్మా నూకండి. ఉప్మా నూక అన్నమాట ఇదైతే. ఈ పాలల్లో అయితే నేను ఉప్మా నూక అయితే నానబెట్టేసుకుంటున్నాను. మీకు ఇది ఎలా నానిందో చూపిస్తాను, అంటే ఎలా మునిగిందో చూసారా. పాల్లో అయితే ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. అత్తయ్య ఫోన్ మాట్లాడుతుంది బయట, అదే సౌండ్లు. సరే, ఎలాగైతే నానబెట్టేసి కాసేపు ఉంచేసుకుందాము. ఇది నూక ఊరి దాకాను. నేను దీంట్లోకి అయితే కొన్ని జీడిపప్పులు అండ్ కొన్ని కిస్మిస్లు తీసుకున్నానండి. ఈ రెండు కూడా నెయ్యిలో అయితే వేపేసుకుందాం. మేము ముందు అయితే ఒక గిన్నె తీసుకోవాలన్నమాట, దీనికి సరిపడా. ఈ గిన్నెలో అయితే చేద్దాం. ఇది తొందరగా మాడిపోద్దేమో. అప్పుడు చూసారా ఎలా వస్తుంది. గ్యాస్తో చాలా భయంగా ఉంది, కానీ అలాగే వాడేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ బిగించాలన్నమాట. దాని గురించి అయితే మా పొయ్యి చాలా భయంకరం. స్పూన్ తీసుకున్నాను నెయ్యి అయితే. జీడిపప్పులు వేసుకుని వేపుకుందాం. ఎక్కువ వేసుకోవచ్చు జీడిపప్పులు, ఎందుకంటే కావాలని చేసుకుంటాం కదా స్వీట్. ఇది ఎక్కువ జీడిపప్పు వేసుకుంటాం. మా పుట్టిస్ కూడా బాగా తింటారు. స్వీటు అని మిమ్మల్ని ఊరించేస్తున్నాను కదా. ఏం స్వీటు కాదండి, నేనైతే హల్వా చేద్దాం అనుకుంటున్నాను. అదే స్వీట్ అంటేనే. ఇంక నేనైతే శుభ్రంగా నెయ్యిలో కాజు అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకుంటాను అనమాట. కిస్మిస్లు కూడా కొనేద్దాం. స్వీట్ మనం మస్తుగా చేసేసుకుందాం. నేతిలో వేపినవి బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి. వేపిన తర్వాత వేరే బౌల్లో తీసేసుకుంటాను. కిస్మిస్ చూసారా తొందరగా బుక్కని బెలూన్స్
బెలూన్స్ తీసుకుందాం వేరే దాంట్లోకి. బుట్టు గట్ట అయిపోయిందండి. ఈ బుట్టుది మాడిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఇందులో పంచదార చేసుకుంటాను. సరిపడినంత షుగర్, ఆల్మోస్ట్ ఒక 150 గ్రాములు. ఇలాగా ఒక 3 యాలక్కాయలు తీసుకున్నాను. ఈ 3 యాలక్కాయలు మెత్తగా దంచేసుకున్నాను. ఇందులో వేసుకుని చూసారా స్లోగా అయితే మరుగుతుంది. మరగనిద్దాం. కిస్మిస్లు ఇది కూడా బాగా మెత్తగా ఇది అయిపోయింది కదా. స్లో చేసేద్దాం, కాసేపు మరగనిద్దాం. ఈలోగా యాలక్కాయలు దంచుకుందాం. యాలక్కాయ పొడి కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు ఉప్మానొక మొత్తం పెరుగులాగా అయిపోయింది చూసారా మెత్తగాను. ఇదైతే నేను ఇందులో వేసేస్తాను. ఉడకడానికి స్టార్ట్ అయిపోతుంది. కిస్మిస్లు కూడా వేసుకుంటాను. మీకు దీన్ని ఎలా ఉడుకుతుందో చూపిస్తాను ఇప్పుడైతేని. స్వీట్ అంటే ఏం స్వీట్ చేసి స్వీట్ ఏం చేసేది దానేసి అనుకున్నారు కదా. సింపుల్ స్వీటేనండి, కానీ ఇన్స్టాలో చూసాను అనమాట. నాకు చాలా కొత్తగా అనిపించింది. దాని గురించి అయితే ఒకసారి ట్రై చేద్దాం, దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ట్రై చేశాను అనమాట. అదే మీకు చేసి చూపిద్దాం. ఒకసారి చేసి చూపిస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా. ఇది ఉడకడం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. దగ్గరికి అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వేడి జగకి. మనం అయితే ఏం ఉడికించిన అవసరం లేకుండానే మనకి నార్మల్గా పాల్లో కాకుండా పెడితే గట్టిగా అయిపోతుందండి. ఇది ఇంకా గట్టిగా అవ్వదనమాట. జారుగా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకున్నాం. మంచి స్మెల్కి యాలక్కాయ పొడి వేసుకున్నాం. నెయ్యి స్మెల్, జీడిపప్పు, కిస్మిస్, పాలు, వాటర్ వేయకుండా ఓన్లీ పాలతోనే చేసాం. ఇది ఎలా ఉంటుందో కొత్తగా మీకు చూపి. ఇంకా మేము స్వీట్ అయితే బుడ్డీస్కి పెట్టి సాయి నేను కూడా తింటాము. ఎలా ఉండిందో అప్పుడైతే బిగ్ కామెంట్లో చెప్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. దాన్ని బట్టి నేను స్వీట్ ఎలా చేశాననింది మీరు కూడా రుచి చూద్దరు. కానీ అన్నవరం సత్యనారాయణమూర్తి నూనె వస్తున్నప్పుడు డాక్టర్ గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టేవారండి ఎలా అవుతాయని. అంటే చిన్నప్పుడు ఎలా పెట్టారు ఎలా చేశారు అని అనుకునేదాన్ని. అప్పుడు మనం ఇంత వంటల పుట్లం కాదు కదా. ఇప్పుడంటే ఏదో కొంత వంట వచ్చింది, ఏదో కొంచెం చేయగా పోగి కూడా డాక్టర్ అయిపోయాడు అన్నట్టు మేము కూడా పెద్ద డాక్టర్లు అయిపోయినట్టు పెద్ద వంటగత్తులు అయిపోయాం కదా.
దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకైతే నేను దగ్గరికి వచ్చేసింది, పళ్ళులో తీసుకుంటాను. మండి బిర్యానీ తెలుసండి మీకు? మండి బిర్యానీ ఎంత ప్లేట్లో పెట్టిస్తే నలుగురు 4 పక్కలు కూర్చొని తినేస్తారండి కదా. అలాంటి మండి హల్వా అనమాట ఇదైతేని. ఈ హల్వా ఎలా ఉండిందో, నేను ఎలా చేశానో మా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాగుందంటే బాగుందని సర్టిఫికేట్ ఇస్తారు, లేదంటే ఫెయిల్ చేసి పక్క క్లాస్లో పడేస్తారు. చూద్దాం ఎలా ఉండిందో. నేనైతే బాగానే చేశాను అనుకుంటున్నాను. వాళ్ళకి ఎలా ఉందో చెప్పాలి, మీకు ఎలా ఉందో వాళ్ళు చెప్పాలి. నేను కలర్ వేయలేదు, నేను ఆర్టిఫిషియల్గా వైట్ కలరు, మంచి క్రీమీ కలరు. టేస్ట్ చెప్తాను మా పీటీ ఎలా ఉందో కాలిపద్దు. ఓకే ఉండు, కాలిపద్దు సంజుబాబు పీటు. సేమ్ అలాగే ఉందా? ఒక వేసాను బాబు గంట పెట్టు. ఉండవే ఓ బాల ఎలా ఉంది? సూపర్. ఎలాగా? నార్మల్ దానిలోనే సూపర్. అదిగో సూపర్. కాలిపోద్దమ్మా. నెయ్యి బాగుంది, నెయ్యి ఎక్కువ. ఆ స్వీట్ లానే ఉంది, కాకపోతే పాలు వేసుకో. ఆ స్వీట్ లాగా అయితే లేదండి. మనం హల్వా మామూలుగా చేసుకోవడం కన్నా ఇదైతే ఇంకా బాగుంటుంది. ఎలా అంటే నేను చెప్పాను కదా ఇందాక, డాక్టర్ గారు నోము పెట్టుకుంటారు కదా, నోము పెట్టుకున్నట్టు ప్రసాదం ఉంటుంది చేసి పెడతా ఉంటారు హల్వా ఉండలే. అలాగ వచ్చిన టేస్ట్ అయితే నిజంగాను నేను అనుకునేదాన్ని అంటే అప్పుడప్పుడు. చూడవే కాలిపోతుంది అడికి. ఎలా చేస్తారు వీళ్ళు ఇది ఒకసారి అయితే నేను చేసుకోవాలనేసి ఆ టేస్ట్ అయితే నాకు వచ్చింది ఈరోజు. ఎలా చేసుకోవాలో కూడా తెలిసిందనమాట. కానీ స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు హల్వా ఇట్లా చేసుకుని తినొచ్చు. ఆద్య తినవా? స్వీట్ అదేనే, కలర్ ఫీట్ తింటావా? ఎల్లో ఫీట్ వైట్ ఫీట్ తినవా? మాకు కలర్ఫుల్గా అనాలి, కలర్ఫుల్గా అంతే మేము బండి తింటాం. ఇదండి నేను వండేది స్వీట్ అవుతుంది ఈరోజు. స్వీట్ కావాలి. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా చేస్తానో కామెంట్ అవుతూ పెట్టండి. ఇదే టేస్ట్ మీకు వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఎలా